హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు అయితే నేను పీతల కూర అయితే చేయబోతున్నానండి. గ్రేవీ కర్రీలా చేస్తానండి, పులుసుగా చేస్తాను. ఎగురుగా ఒకసారి తిన్నామండి. ఈరోజు అయితే పులుసుగా చేద్దాం అనుకుంటున్నాను. అలాగే అన్నం కూడా బియ్యం కడిగి పెట్టుకున్నానండి. ఈరోజు మా వారు వస్తారు ఇక్కడికి డాబా నుంచి. ఇంకా నేను వచ్చే లోపల కూర అన్నం కూర అయితే పెట్టుకుంటున్నానండి. ఇదిగోండి సట్లు అయితే వండదామని చాలా బాగుంటుందండి. సట్లు అయితే వండుకోవడం వల్ల కూర కూడా చాలా టేస్ట్ వస్తుంది. చేపల కూర కానీ కూరైనా కూడా మట్టి కుండలో వండితే చాలా టేస్ట్గా ఉంటుంది. ఎట్లా వండుతానో నా స్టైల్లో చేసేయండి. సట్ అయితే పెట్టుకున్నానండి. వేడెక్కింది, నూనె అయితే పోసుకుంటున్నాను. తీసుకోరు కదండి, కొంచెం ఎక్కువగానే పోస్తున్నాను ఫ్రెండ్స్. నూనె అయితే పోసుకున్నానండి, వేడెక్కింది. కొంచెం తాలింపు గింజలు వేస్తున్నాను. ఎండకాయల కూరలోకి తాలింపు గింజలు వేసుకుంటే చాలా బాగుంటుందండి. నూనె చూడండి బాగా కాలింది. కరివేపాకు కూడా వేసేసాను. ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకుంటున్నానండి ఫ్రెండ్స్. ఉల్లిపాయలు అయితే వేగుతున్నాయండి. ఇటు సైడ్ పెట్టేసుకున్నాను. ఇటు సైడ్ అయితే బాండ్లు పెట్టుకున్నాను. ఎందుకంటారా, ఎండకాయలు చాలా ఉన్నాయి కాబట్టి కొంచెం కూర కొంచెం రోస్ట్ లాగా చేద్దామని అయితే పెట్టుకున్నానండి. ఇది కూడా చేస్తాను. ఇటు పక్కన పెట్టేసుకున్నాను. ఇటు పక్క ఉల్లిపాయలు అయితే వేగుతున్నాయి. ఇది రెండు అయిపోతాయి కాదు చూడండి. ఇంట్లో కూడా అండి రోస్ట్ చేసిన దాంట్లో కూడా తాలింపు గింజలు వేసుకున్నాను. రోస్ట్ కాబట్టి ముందు నేను అల్లం చిరకాయ వేసుకుంటుంది. కొంచెం వేగిన తర్వాత ఇదిగోండి టమాటాలు ఉల్లిపాయలు పేస్ట్ అండి. ఇది కొంచెం అయితే వేసుకున్నాను. కొంచెం కూరలో కానీ పెట్టుకున్నాను. కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేసుకున్నాము. ఉల్లిపాయలు కూడా వేగిపోయండి. అల్లం చిరకాయ వేస్తాను. కొంచెం వేగితే వేసేస్తానండి. చూడండి గ్రేవ్ అయితే వేగిపోయిందండి. పచ్చివాసన పోయేటట్టు వేపేస్తున్నాను. కొంత సగం పీతలు దీంట్లో వేస్తున్నానండి. రెండు ఒకటే కానీ ఇది గ్రేవ్గా వస్తుంది, అది పులుసు వస్తుంది అనమాట. చూడండి సగం అయితే వేసుకున్నాను నేను. చాలండి. ఇదిగోండి ఇదైతే కూరకైతే ఎత్తి పెట్టుకున్నాను. ఉల్లిపాయలు అయితే వేగిపోయాయండి. అల్లం చిరకాయ వేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇది వేసాను కదా, పసుపు అయితే వేస్తున్నానండి కొంచెం. అలాగే ఉప్పు కూడా వేస్తున్నానండి. ఉప్పుని మిక్సీ పట్టుకున్నానండి. సాల్ట్ అయిపోతే ఉప్పుని మిక్సీ పట్టి అయితే వేస్తున్నాను. సరిపోతుంది, ఎందుకంటే సముద్రంలో కాబట్టి ఉప్పు ఎక్కువగా ఉంటుంది. తగ్గించ వేసుకోండి. ఈ విధంగా అయితే కలిపి వేసుకుంటున్నానండి. ఈ గ్రేవ్ అంతా దీన్ని పట్టేంత వరకు అట్లా మగ్గించుకున్నాము. ఈ లోపల ఈ ఉల్లిపాయలు అయితే వేగిపోయాయండి. దీంట్లో కూడా మిగిలిన పెద్దలు అయితే వేసేసుకుంటాను. ముందుగా టమాటాలు కూడా వేస్తానండి ఒకసారి. ఇలా చూడండి టమాటాలన్నీ వేసేస్తాను. ఇవి కొంచెం సేపు మట్టితో ఎంతకాయలు వేసేసుకుంటానండి. ఉల్లిపాయలు టమాటాలు అయితే వేగేయండి. ఇదిగోండి మిగిలిచిన ఎండకాయ కూడా వేసేసుకుంటున్నానండి. దాంట్లోనే కొంచెం పసుపు అయితే వేసేస్తున్నానండి. ఈ షాప్లో కాబట్టి కొంచెం కొంచెం ఉన్నాయి, ఇంటి దగ్గర అన్నీ ఉంటాయండి. ఉప్పు కూడా వేసేస్తున్నాను ఒకసారి, సరిపడా ఉప్పు. కొంచెం ఎండకాయల కూరలోకి చింతపండు పులుసు అయితే కొంచెం పోస్తున్నానండి. ఇగురులోకి కొంచెం పోసుకుంటున్నాను. ఇదిగోండి పులుసులో కూడా వేసేస్తున్నాను. చింతపండు పులుసు పోసుకుంటే చాలా బాగుంటుందండి కూర. ఎండకాయ కూరలోకి చింతపండు కానీ మామిడికాయ కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది. అందుకే వేస్తున్నాను. అయితే మగ్గిందండి. ఇదిగోండి టమాటా ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసేసుకుంటున్నాను. ఏంటంటే కొంచెం గ్రేవీ ఎక్కువ వస్తుందండి. దీంట్లో అయితే వేసానండి నేను. ఇది కొంచెం మగ్గిన తర్వాత మనం కారం అయితే వేసేసుకున్నాము. ఇందులో ఒకలా ఈ రోస్ట్లోకి కారం వేసేస్తానండి. చూడండి చాలా వరకు పట్టేసింది. కారం అయితే వేసేస్తాను. కారం కూడా వేసేస్తున్నానండి రోస్ట్లోకి. ఇదంటే రోస్ట్ కాబట్టి పులుసు కాదు కాబట్టి తొందరగా అయిపోయింది అనమాట. చూడండి మాత్రం ఉన్నప్పుడు కారం వేసేస్తే ఇది కూడా అంటుకుంటుంది అనమాట బాగా ముక్కలకి కారం. ఫ్రెండ్స్ చూడండి ఇదైతే దగ్గరికి వచ్చేసిందండి. ఇప్పుడైతే నేను కొంచెం జీలకర్ర పొడి అయితే వేసుకుంటున్నానండి. చూడండి కొంచెం జీలకర్ర పొడి ఏంటంటే టేస్ట్ వస్తుంది అనమాట. కూర అరుగుదల కూడా బాగుంటుంది. కొంచెం గరం మసాలా కూడా వేస్తున్నానండి. మసాలా ఉంటేనే కదండి నీ కూరలో బాగుండేది. చూడండి అయిపోయిందండి. నేనైతే గ్యాస్ ఆఫ్ చేసుకుంటాను. ఇంకా ఈ కూరలోకి అయితే వచ్చేస్తానండి. పులుసులో కూడా మగ్గిపోయిందండి. కారం అయితే వేసుకుంటున్నాను. అంటే ఒక 2.5 స్పూన్ పడి ఉంటుందండి. అంటే కొంచెం కారం తక్కువ తింటాం కాబట్టి కొంచెం తగ్గించి వేసాను. కారం అయితే మగ్గిపోయిందండి. నీళ్ళు అయితే పోసేసుకుంటున్నాను. మన పులుసుకి ఎంత కావాలో అంత పోసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మగ్గిపోయింది కాబట్టి ముందే నేనైతే ఒకప్పుడు నేను పోసుకున్నానండి. ఫ్రెండ్స్ ఇదైతే అయిపోయిందండి. చూడండి ముక్కకి గ్రేవీ ఎట్లా కనుకుందో రోస్ట్లా చేసండి. చాలా బాగుంటుంది. ఇంకైతే గ్యాస్ కట్టేస్తున్నానండి. అన్నం అయితే పెట్టేసుకుంటాను. కొంచెం జీలకర్ర పౌడర్ వేసుకుంటున్నానండి. గరం మసాలా పౌడర్ కూడా కొంచెం వేసుకుంటున్నానండి. చింతపండు పులుసు పోసాం కదా, చాలా టేస్ట్గా ఉంటుందండి. నా దగ్గర అయితే కొత్తిమీర లేదండి ప్రస్తుతానికి, అందుకని నేను కొత్తిమీర అవాయిడ్ చేసేసాను. కరివేపాకు వేసుకున్నాను కదా, సరిపోతున్నాను. ఇలాగా చూడండి కూర ఎంత బాగా వచ్చిందో. చూడండి పులుసుగా చాలా బాగుంది.